నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు బిల్ గేట్స్ బృందం రానుంది. బిల్ గేట్స్ కు స్వాగతం పలకనున్నారు లోకేష్ మంత్రులు. అక్కడి నుంచి సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆర్టీజీఎస్ టెక్నాలజీ, వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతపై మంత్రులు అధికారులతో మాట్లాడనున్నారు. స్వర్ణాంధ్ర విజన్ పై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు సీఎం. చంద్రబాబు నివాసంలో విందు తర్వాత ఢిల్లీకి వెళ్తారు బిల్ గేట్స్. కాసేపట్లో బిల్ గేట్స్ ఏపీలో ల్యాండ్ అవునున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం 8 గంటల 10 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు బిల్ గేట్స్ బృందం రానుంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, బిల్ గేట్స్ ఈ రోజు రానున్నారు. బృందం అంతా ఇక్కడికి రాబోతోంది. ఏపీకి వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ బిల్ గేట్స్ నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. బిల్ గేట్స్ తో పాటు గేట్స్ ఫౌండేషన్ సంబంధించి దాదాపు 6 ప్రతినిధుల బృందం ఏపీలో అమరావతిలో ఈరోజు పర్యటించనుంది. మరికొద్దిసేపట్లోనే ఏదైతే గన్నవరం విమానాశ్రయానికి బిల్ గేట్స్ వాళ్ళ బృందం కూడా చేరుకోనున్నట్టు కూడా తెలుస్తుంది. మంత్రులందరూ కూడా ఏదైతే బిల్ గేట్స్ కి స్వాగతం పలికేందుకు కూడా ఇప్పటికే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల వరకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి బిల్ గేట్స్ బృందం కొద్దిసేపు సమావేశం కూడా అవునున్నట్టు కూడా తెలుస్తుంది. 10 గంటల 10 నిమిషాలకు సచివాలయంలోని ఏదైతే రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాన్ని కూడా బిల్ గేట్స్ సందర్శించనున్నారు. 10 గంటల 25 నిమిషాలకు రియల్ టైం గవర్నెన్స్ విధానాలు, దాని ద్వారా సాధిస్తున్న ఫలితాలు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవర్ ప్రజెంటేషన్ కూడా బిల్ గేట్స్ కూడా ఇవ్వనున్నారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ప్రభుత్వ పాలన, టెక్నాలజీ వినియోగాన్ని కూడా బిల్ గేట్స్ దీని ద్వారా కూడా పరిశీలించనున్నట్టు కూడా తెలుస్తుంది. 10 గంటల ఇదైతే 10 నిమిషాలకు 30 నిమిషాలకు ముఖ్యమంత్రి సమావేశ మందిరంలో బిల్ గేట్స్ సహా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కలిసి మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు కూడా సమావేశం కూడా కానున్నట్టు కూడా తెలుస్తుంది. రాష్ట్రంలో ఏదైతే బిల్ గేట్స్ కు సంబంధించి ఏదైతే సహకారంతో ఈ ఫౌండేషన్ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి మరింత విస్తరించే విధంగా కూడా ఈ సమావేశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 10 గంటల 10 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు స్వర్ణాంధ్ర విజన్ అంటే 2047 లక్ష్యాలు ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లుప్తంగా ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తుంది. మెడ్టెక్, డయాస్టిక్స్ సేవలు, సాంకేతిక సాగు సహా ఇతర ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అట్లాగే అధికారులు కూడా బిల్ గేట్స్ వివరించనున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఏపీలో నడుస్తున్నటువంటి సంజీవిని ప్రాజెక్టుకు సంబంధించి ఈ ప్రాజెక్టు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధి విధానాల్లో కూడా ఇవ్వనున్న కూడా తెలుస్తుంది. అనంతరం ఉండవల్లి వద్ద ఓ వ్యవసాయ క్షేత్రానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిపి బిల్ గేట్స్ సందర్శించనున్నట్టు కూడా తెలుస్తుంది. వ్యవసాయ క్షేత్రంలో ఏదైతే డ్రోన్లకు సంబంధించి ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపడుతున్న సాగు విధానాన్ని కూడా పరిశీలించనున్నట్టు తెలుస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.